న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీలు అయితే వణికిపోతున్నాయి. చలిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయంటున్నారు నిపుణులు. సాయంత్రం 5 అయితే చాలు చల్లగాలులు వీస్తున్నాయి. ఇది మరుసటి ఉదయం 10 గంటల వరకు తగ్గడం అయితే లేదు. ఇంత స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడానికి గల కారణాలేంటి, అసలు ఎందుకు ఇంతలా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి అనే దానిపై కూడా వాతావరణ శాఖ పలు విషయాలను వెల్లడించింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులు, ముఖ్యంగా హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి గాలుల కారణంగానే వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయంటుంది. అయితే ఆ గాలుల వల్ల తెలంగాణలో టెంపరేచర్స్ రికార్డ్ స్థాయిలో పడిపోతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలను ఏ మాత్రం తగ్గకుండా తెలంగాణలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో నమోదైనట్లుగానే -డిగ్రీస్ ఉష్ణోగ్రతలు ఇక్కడ కూడా నమోదవుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క జిల్లా, ఒక్క ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను కూడా చలి వణికిస్తుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ జిల్లాల్లో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఆదిలాబాద్లోని అర్లిటీలో 5.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఉత్తరాది రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోని జిల్లాల్లోనూ సాయంత్రం 5 దాటగానే మొదలవుతున్న చలిగాలులు తెల్లారి మిట్ట మధ్యాహ్నం దాటినా కూడా తగ్గుముఖం పట్టడం లేదు. ఇక తెలంగాణలో 2014 తర్వాత మళ్లీ అదే రేంజ్లో రాత్రి టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. చలితో జనాలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మరో 3 జిల్లాల్లో 11 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ నిరుడితో పోలిస్తే ఇప్పుడు రాత్రి టెంపరేచర్స్ 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య పతనమవుతున్నాయి. ఉత్తరాది, హిమాలయాల నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. ఆ పశ్చిమ గాలుల ప్రభావంతోనే రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలతో పాటు దక్షిణాది జిల్లాలపైన కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరో 3 నుండి 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులలో ఆదివారం రాత్రి అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. నేడు, రేపు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను, మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ను జారీ చేసింది. ఇక మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజుల్లో తమిళనాడు తీరం వైపే కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి చంపేస్తోంది. అత్యల్పంగా సింగిల్ డిజిట్ డిగ్రీస్ టెంపరేచర్ అయితే ఇక్కడ నమోదవుతోంది. తెలంగాణలో అసలు పరిస్థితి ఎలా ఉంది అనే అప్డేట్స్ ను మా ప్రతినిధి అంజుమా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, అసలు తెలంగాణలో ఎలా నమోదవుతున్నాయి టెంపరేచర్స్, అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, గత కొన్ని రోజులుగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలైతే చాలా వరకు పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 13 జిల్లాలలో మనకు సింగిల్ డిజిట్లోనే మినిమం టెంపరేచర్స్ అనేవి నమోదవుతున్నాయి. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉదయం అదేవిధంగా రాత్రి వేళలో బయటకి రావాలంటేనే జనం భయపడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి.
మరీ ముఖ్యంగా మనకు 8-9 గంటల వరకు కూడా ఈ చలి ప్రభావం అనేది అయితే తగ్గడం లేదు. చలి గాలుల వల్ల బయటకు వస్తున్నటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో అంటే మనం చూసుకుంటే గత ఏడాదితోటి మనం పోలిస్తే ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అనేది అంతకంతకు పెరుగుతూ వస్తుంది. గత కొన్ని రోజులుగా మరీ ఎక్కువగా మనకు ఈ చలి ప్రభావం అనేది ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే మనకు ఉదయం 8-9 గంటల వరకు కూడా 8 అవుతుంది. ఇప్పుడు కూడా మనకు చలి గాలుల ప్రభావం వల్ల విపరీతంగా చలి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. బయటకు వస్తున్నప్పుడు జనాలు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇక హైదరాబాద్ లో మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపు 11 డిగ్రీల వరకు మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే నమోదవుతున్నాయి. ఓవరాల్ గా హైదరాబాద్ లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ చుట్టుపక్కల శివారు ప్రాంతాలలో చూసుకుంటే అంతకంటే తక్కువగా కూడా మనకు ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ లో మనకు అత్యంత ఎక్కువగా ఈ చలి తీవ్రత అనేది అయితే ఉంది. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో జనం అయితే ఈ చలికి వణికిపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ప్రకారం మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మనం ప్రధానంగా చూసుకుంటే ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలలో మనకు ఈ చలి గాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. దీంతో పాటుగా దాదాపు 6 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయా ప్రాంతాలలో మనకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ముందే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అందులో మనకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలో మనం ప్రధానంగా చూసుకుంటే కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. రానున్న 4 రోజుల పాటు మనం చూసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇక మనకి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల కూడా ఈ చలి తీవ్రత అనేది అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపినప్పటికీ కూడా ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఎక్కువగా ఉండకపోవచ్చు అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. దీంతో పాటుగా మనం చూస్తే గాలులు ఏవైతే మనకు దక్షిణాది భారతదేశం మీద వీస్తున్నాయో వాటి ప్రభావం వల్ల కూడా ఈ చలి తీవ్రత అనేది అయితే పెరుగుతూ వస్తుంది. సో ఓవరాల్ గా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చలి పంజా విసురుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఉదయం సమయంలో, రాత్రి సమయంలో విపరీతంగా చలితో పాటు చలి గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. ఇక బయటకు వస్తున్నటువంటి సమయంలో ఉదయం 8-9 అయినప్పటికీ కూడా లైట్లు వేసుకుని వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా సైనస్ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ చలికి బయటికి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాము గత కొన్ని రోజులుగా ఈ ఫీవర్, అదేవిధంగా జలుబు, దగ్గు, ఈ సీజనల్ ఫ్లూ తోటి హాస్పిటల్స్ బాట పడుతున్న వాళ్ళు కూడా అధికంగా పెరుగుతూ వస్తున్నారు. సో దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా ఎక్కడెక్కడైతే మనకు చలి తీవ్రత అధికంగా ఉందో ఆయా ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యులు, అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు 8 దాటుతోంది. అయినప్పటికీ కూడా ఈ చలి ప్రభావం అనేది వణుకు పుట్టిస్తోంది. ఈ చలి గాలుల ప్రభావం అనేది అయితే హైదరాబాద్ లో మనకు ఎక్కువగానే కనిపిస్తుంది. ఎప్పుడూ లేనంతగా కూడా మనకు ఈసారి చలి తీవ్రత అనేది అయితే అధికంగా నమోదవుతుంది. ఇందుకు గల కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు, అదే విధంగా ఇటు దక్షిణాది భారతదేశం మీద వీస్తున్నటువంటి గాలుల ప్రభావము, వీటి కారణంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అనేది అంతకంతకు పెరుగుతూ వస్తోంది. సో ఇందుకు మనం ప్రధానంగా అంటే దాదాపు 13 జిల్లాల్లో కూడా మనకు సింగిల్ డిజిట్ లోనే ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.